వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇది నిజం. మళ్ళొక మంచి ముచ్చటెత్తుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మనుషులు కేటీఆర్ రవిప్రకాష్ మీద ఆల్రెడీ కేసు పెట్టారు, అంటే నోటీస్ పంపించి మరి కేసు పెడతాము, మరి దానికి మీరు బాధ్యత వహించవలసి వస్తుంది. తక్షణమే మీరు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అనేటటువంటి ఏదైతే న్యూస్ పెట్టినరో ఆర్టీవీలో, దాన్ని ఇమీడియట్లీ తొలగించాలా, మీ దాంట్లో నుంచి తొలగించాలా. ఆ వీడియోను తొలగించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి ఒక వీడియో నేను చూశాను, ఆల్రెడీ వైరల్ అవుతూ ఉంది కూడా. అయితే నిప్పులేంది పొగరాదు, పొగలేంది నిప్పు రాదు, ఏదైనా అనుసంధానం ఉంటుంది. వాస్తవానికి మీరు ఆ వేలో ప్రయత్నం చేయకపోతే, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి కోసం ప్రయత్నం చేయకపోతే ఆ న్యూస్ అంతర్లీనంగా బయటికి రాదు. ఆయన మాట్లాడు అంటే సింపుల్గా అబద్ధం చెప్పడానికి లేదు, క్రియేట్ చేసి చెప్పడానికి లేదు. వాస్తవానికి అది తప్పు మీదే, ఎందుకంటే మీరు అది ఖచ్చితంగా అంతర్లీనంగా జరిగి ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది తన్ని ఉంటే అది మళ్ళీ డ్రాప్ అయ్యేటటువంటి అవకాశం, వాళ్ళు బీజేపీ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం పట్ల మీరు డ్రాప్ అవ్వడం అనేది జరుగుతుంది. మరి ఈ కేసులు ఎందుకు? మీరు మాట్లాడినవి, మీరు చేసిన ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ తీస్తే ఒక 3-4 లారీల బోకీసలు వెళ్తాయి మీ అక్రమ చిట్టా. మరి దాని మీద ఎన్ని కేసులు పెట్టాలా అనేది మీరు ఆలోచించాలి. వాస్తవానికి ఒకవేళ మీరన్నట్లు మీరు విలీనం కావట్లేదు అనుకుందాం, ఒకవేళ మీరు విలీనం అవుతే మరి మీరు దేనికి ఉన్నారు అనేది కూడా క్లారిటీ చెప్పాలి. ఒకవేళ మేము విలీనం అవుతే మేము దీనికి సిద్ధం అనేది కూడా ఛాలెంజ్ విసిరాల, అది కూడా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో. అంటే చేస్తున్నది మీరే, తప్పులు చేస్తున్నది మీరే, ప్రచారం చేయించుకుంటున్నది మీరే, ప్రచారం చేస్తున్నది మీరే, మీ నుంచే లీక్ అవుతున్నది మీ నుంచే. ఇవన్నీ ఉండగా కూడా మీరు సుతెపుసల్లాగా మాట్లాడుతూ ప్రతిదానికి, ఎందుకంటే టీవీ9 రవిప్రకాష్ కూడా రవిప్రకాష్ మీద తీవ్రంగా ఆయనను ఎల్లగొట్టేసి, ప్రభుత్వం రాగానే ఆయనను ఎల్లగొట్టేసి మళ్ళీ వేరే ఆయన మీ పార్ట్నర్కు అప్పజెప్పి ఆయన నానా చిత్రహింసలు పెట్టినటువంటి సందర్భాలు మనం ఆల్రెడీ చూసినాము, మనకు తెలుసు కూడా. అలాంటి పరిస్థితి నుంచి ఇలా మళ్ళీ రవిప్రకాష్ మీద టీవీ9 రవిప్రకాష్ మీద వాడము అది కరెక్ట్ పద్ధతి కాదు. కొన్ని విరమించుకోవాలి. మీరు మాట్లాడే విధానం కరెక్ట్గా లేదు, మీరు చేసే విధానం సరిగా లేదు. మీరు కొన్ని విరమించుకోవాలి. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ అయితే ఈ మధ్యకాలంలో కనిపించట్లేదు. మరి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆల్రెడీ ఫామ్ హౌస్లో చికిత్స పొందుతున్నాడు, ఆయనకు తీవ్ర అస్వస్థతకు గురైండు అని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉన్నది. అది ఎంతవరకు నిజం అనేది కూడా, ఏదైనా ఇట్లా చెప్తే మంచిగా ఉన్నాడు, మీరు ప్రచారం చేస్తున్నారు, మా మీద బురద జల్లుతూ ఉన్నారు, మీ మీద కేసులు పెడతామని నోటీసులు పంపిస్తూ ఉన్నారు. చేసిన ఎన్నో తప్పులు ఉన్నాయి, ఒక్క తప్పు కాదు చెప్పటానికి. సంధించిర్రు, ఇప్పుడు వేరే పార్టీలకు మీరు సంధించిండ్రు, మాట్లాడటానికి సంధించారు, అన్నీ చేసి ఇవాళ బాధపడతా ఉన్నారు. ఊరికేనే అయితే కవిత జైలుకు పోదు కదా, ఊరికేనైతే కేసీఆర్ అస్వస్థకు గురిగాడు కదా. థింక్ చేసుకుంటారు, నా బిడ్డ ఆల్రెడీ జైల్లో ఉండబట్టే నాకు మొత్తం టోటల్గా అధికారం బాయే, నా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఆగబట్టడానికి నాకు చాలా కష్టంగా ఉన్నది. ఇదంతా కూడా థింక్ చేసి మరి అస్వస్థతకు గురి కావడానికి ఆస్కారం ఉంటుంది. అదంతా చేస్తున్నది మీరే. ఇంకా రెచ్చిపోయి కేటీఆర్ అయితే రెచ్చిపోయి రకరకాలుగా
ఏదేదో చేయబోతున్నాడు, ఏదేదో చేస్తూ ఉన్నాడు. తప్పులెన్నో వారు తన తప్పులేరు గారు విశ్వధ బీరామ వినురవేమ అన్నట్లు తప్పులు మీ పెట్టుకొని వేరొళ్ళ మీద మీరు ఇరుసుకుపడము అనేటటువంటిది మీరు మానుకోవాలా. ఖచ్చితంగా మీ పని మీరు చేసుకుంటా పోండి. రకరకాలు అంటూ ఉంటారు, మీరు అన్నట్లే, మీరు చేసినట్లే రకరకాల మాటలు అంటూ ఉంటారు, రకరకాలుగా వీడియోలు పెడతా ఉంటారు. దానికి కౌంటర్ ఇచ్చుకుంటా పోండి, పని చేసుకుంటా పోండి. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ థింగ్ పని చేసుకుంటూ పోయినారనుకో మిమ్మల్ని అసలు ప్రజలే మీకు ఆల్రెడీ జైలు పలుకుతారు. ప్రజల నుంచే తిరుగుబాటు వస్తుంది. ఆ TV9 RTV ఆ రవిప్రకాష్ మీద కావచ్చు, ఇంకెవరి మీద అయినా సరే, నా మీద కూడా తిరుగుబాటు వస్తుంది ప్రజల నుంచి ఒకవేళ తప్పు మాట్లాడితే. అందుకోసము అలాంటి ఆ చేష్టలు మానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కటి కూడా నెత్తిమీద వేసుకొని వేరుల మీద బురద జల్లేటటువంటి పరిస్థితి మాత్రం తీసుకురాకండి. మరీ చెప్తా ఉన్నా, ఇంకా మునిగిపోయే పరిస్థితి, ఇంకా ఇప్పటికే 1000 అడుగుల లోపలికి ఆల్రెడీ మునిగిపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఇంకా మునిగిపోయేటటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని కోరుతూ, మిత్రులారా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. అదేవిధంగా లైక్ చేయండి. లైక్లు ఎన్ని చేస్తే అంత వైరల్ అవుతుంది. అదేవిధంగా కామెంట్ కూడా చేయండి, షేర్ చేయండి. ప్రతి వీడియో నాది షేర్ చేయండి దయచేసి. సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా గంట గుర్తును మాత్రం మర్చిపోకండి దయచేసి. జై తెలంగాణ, జై తెలంగాణ.